హాయ్ హలో నమస్తే. ఇది కార్తీక మాసం అయిపోవస్తుంది. ఇంకా మీ వనభోజనాలు అయితే లేవా అని అనుకోవద్దు. ఈ వనభోజనాలకు వెళ్ళి 10 days అవుతుందండి. ఇది థర్డ్ టైం వెళ్ళడము. ఇంకా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళ వీడియో ఇంకా కొన్ని వీడియోస్ వేరే వాళ్ళ ఫోన్లో నేను రికార్డ్ చేయడం వల్ల వీడియో ఎడిటింగ్ చేయలేకపోతున్నా. వాళ్ళు యాత్రలో ఉన్నారంట, వచ్చినాక సెండ్ చేస్తామన్నారు. ఎందరితో వెళ్ళినా కూడా ఇది ఇంపార్టెంట్ గ్రూప్ అండి. ఎందుకంటే కాలనీ గ్రూప్ ఇది. వేరే వాళ్ళతోనే ఎవరితోనే వెళ్ళినా కూడా ఈ గ్రూప్తో ఉండే మజానే వేరు. ఇక్కడ మేమందరం కూడా గ్యాదర్ అయ్యామన్నట్టు మా కాలనీ వాళ్ళము. ఇంకా వెహికల్ ఒక ట్రిప్ అయితే వెళ్ళిపోయింది. సెకండ్ ట్రిప్ కోసం వెయిట్ చేస్తున్నాము. మేము వనభోజనాలకైతే మావల పార్క్కి వెళ్తున్నామండి. వీడియోనే ఇక్కడ వెహికల్ వచ్చింది. ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ ఈ ఆంటీ పేరు దుర్గా ఆంటీ అండి. మా గ్రూప్కి మొత్తానికి లీడర్ అన్నమాట. ఇంకా ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఈమె చేతుల మీదనే జరగాలి. ఏదైనా కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా తనే చూసుకుంటుంది. ఇంకా మేమైతే పార్క్ వచ్చేసాము. ఇంకా మాకు ఆదిలాబాద్లో ఉన్న ఏకైక పార్క్ అంటే గాంధీ పార్క్ కూడా ఉంది, కానీ ఇంకా అదంతా కూడా పాతదైపోయింది. ఇది కొత్తగా అయినా కూడా ఒక 10 years అవుతుందండి. కానీ కొంచెం చాలా విశాలంగా కొంచెం బెటర్ అన్నమాట, బాగుంటుంది. ఇంక ఇక్కడికైతే వచ్చేసాము. నేను న్యూ హౌసింగ్ కాలనీ వాళ్ళతో ఒక ప్లేస్కి వెళ్ళానండి. ఆ ప్లేస్ ఎంత బాగుందో ఆ వీడియో కూడా పెడతాను నేను. ఇక్కడ మేము వచ్చేసరికి ఫస్ట్ ట్రిప్లో వచ్చిన వాళ్ళు ఉసిరిక చెట్టుకి పూజ చేసుకుంటున్నారు. ఇంకా ఎన్నిసార్లు చేసినా పూజ తప్పేముందని చెప్పేసి మేము కూడా వచ్చి కూర్చొని వత్తులు కాల్చుకుంటూ పూజ కూడా చేసుకున్నాము. ఇంకా ఎందరితో వెళ్ళినా కాలనీ వాళ్ళతోని వెళ్తే ఆ మజా వేరుంటుందండి. ఎందుకంటే ఇంకా అంటే ఒక్కో దగ్గర ఒక్కో గ్రూప్ ఉంటుంది కదా. గ్రూప్కి ఒక టైప్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ఇంకా మా కాలనీ వాళ్ళతో ఎంజాయ్మెంట్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా మా గ్యాంగ్ అయితే చాలా పెద్దది. కాకపోతే ఇప్పుడు అందరూ కోవిడ్ నుంచి కొంచెం తగ్గిపోయారు జనాలు రావడం. మినిమం 60 members కూడుకున్నది మా గ్యాంగు. ఇక్కడ పూజలు కావించేసుకొని ఇంకా మేము రావడమే ఆల్రెడీ 2:30 అట్లా అయ్యిందండి. ఇంకా వచ్చిన వెంటనే కాసేపు పూజ అట్లా చేసుకొని ఇంకా భోజనాలు చేసి కొన్ని గేమ్స్ ఆడి వెళ్ళేసరికి మళ్ళీ చీకటి పడిపోయింది. 6 అయ్యింది. ఇక్కడ వసంత ఆంటీ వీళ్ళు ఆంటీ వాళ్ళందరూ పసుపు బొట్లు ఇచ్చుకుంటున్నారు. మీరు వచ్చి మాకు హ్యాపీ అనిపించింది. రజని వస్తున్నారు అది అని చెప్తే. మా గ్యాంగ్లో మొన్న ఒక వీడియోలో చెప్పిన కదా నేను, స్వీట్ 60 నుంచి 60+ వరకు అందరు కూడా ఫ్రెండ్సే అని. ఒక్కొక్కరు 1 kg ఇంకా అందరికన్నా చిన్నదాన్ని నేనే అనిపిస్తుంది నాకైతే. ఇంకున్నారు కావచ్చు ఇలా ఆంటీలు అక్కయ్యలు ఇంకా అందరూ ఉంటామండి. ఇక్కడ చూడండి మా పార్క్ ఎంత పెద్ద ఉంది. చాలా అంటే ఇది ఒక ఫారెస్ట్లోనే పార్క్ చేశారు. లోపల ఏంటి మనం సఫారీ కూడా ఉంటుంది లోపల వెళ్ళాలనుకుంటే. కాకపోతే మేము రావడమే లేట్ అయింది కాబట్టి ఇంకా ఒక డే అంతా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. చాలా లోపలికి తీసుకెళ్తారని చెప్పేసి మేము ఇంకా వద్దనుకున్నాము. ఇంకా చూడండి మన ఊళ్ళో ముందర వచ్చిన వాళ్ళు కాస్త పూజ చేసుకొని రెడీగా కూర్చున్నారు. పసుపొట్లకి ఇచ్చిన జామ పండ్లు కూడా లాగించేస్తున్నారు. ఇంకా ఫస్ట్ తినడమా గేమ్ ఆడడమా అని అంటే ఆల్రెడీ లేట్ అయింది కదా అని చెప్పేసి ఫస్ట్ భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి. ఏమన్నా సిన్సియర్గా తింటున్నది వసుంధరకి చాలా. వాళ్ళకు త్రాస్ అవుతుందని వాళ్ళు అట్లా ఒకటే రౌండ్ కరెక్టే ఉంది కదా. వీళ్ళు స్కూల్ మీద వెనకకు రండి మరి. కింద కూర్చుంటారు మీరు. ఆమె తినరాదు, ఆమె వెనక కూర్చుంటే ఇది మనకు కరెక్ట్ ఉంది లైన్. ఇక్కడైతే ఫుడ్ అయితే దుర్గా అంటే అరేంజ్ చేసిందండి. తనే పెట్టుకుంది అందరికీ కూడా వనభోజనం పెట్టుకోవాలని అనుకుందట. ఇంకా లేకపోతే ఎప్పుడన్నా ఎవ్రీ ఇయర్ అట్లా షేరింగ్లో ఉంటుండే, కానీ ఈసారి అలా కాదు, ఆంటీ నేనే పెడతానని చెప్పింది. ఆలు కర్రీ, జిలేబీ,
చపాతీ, పాపడ్, సాంబార్, రైస్ ఇలా చేశారు. ఫస్ట్ ఇటు సైడ్ కూర్చున్నామండి తినడానికి. కూర్చునేసరికి మా పక్కనే అది ఏమి ట్యాప్ ఉండే అన్నట్టు పంపు. మధ్యాహ్నం రోజు నీళ్ళు పట్టిస్తారంట. ఇంకా మేము ప్లేట్లలో వడ్డన చేసుకున్నాము. సౌండ్ వస్తుంది, వాటర్ వచ్చే ముందర ఒక సౌండ్ వస్తుంది కదా, ప్రెషర్ సౌండ్. ఏంటి ఇట్లా సౌండ్ వస్తుంది అని డౌట్ వచ్చి చూస్తే వెనకాల అంటే నల్లగా అనిపిస్తుంది. అమ్మో వాటర్ వచ్చేలాగా ఉన్నాయి అని అనుకునే లోపే వెనకాల వాటర్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అవి చూడండి మా వెనకాల నడుస్తుంది. ఇంకా అక్కడ నుంచి లేసి ఇటు ముందుకు వచ్చేసాం. లేకుంటే కాసేపు ఇంత ఆ సౌండ్ ఇంత రాకపోయి ఉంటే డైరెక్ట్ మేమిద్దరం ముగ్గురం మా ప్లేట్లోనే పడేవి వాటర్ ఫుల్గా ప్రెషర్తో. ఇక్కడ తినడం అయిపోయింది. ఇంకా బాతకాని ఇక ఫుల్. ఇక్కడ ప్రతిభ అంటేనే వాళ్ళ అబ్బాయిది పెళ్ళిందట. అందరూ కూడా మోకాళ్ళ నొప్పులు పైన కూర్చోవాలని టేబుల్ తెచ్చుకునేసరికి అంటుందన్నట్టు. మా బాబు పెళ్ళికి అందరికి కూడా నేను రిటర్న్ గిఫ్ట్ చిన్న స్టూల్స్ ఇస్తా అంటే అందరు దాని గురించి డిస్కషన్. ఇక్కడైతే గేమ్ స్టార్ట్ అయిపోయిందండి, తంబోలా గేము. ఈ గేమ్ ఆడిన తర్వాత రీల్స్ చేద్దామంటే అసలు మా గోలే కాదు, అసలు సెట్ అవ్వనే లేదు. ఇక్కడ తంబోలా గేమ్ అంటే నంబర్స్ ఉంటాయండి 1 నుంచి 100 వరకు. ఇలా ఎవరికి ఏ నెంబర్ ఇస్తే వాళ్ళు విన్ను. ఇట్లా రాజు రాణి, తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. ఎవరిది ముందైతే వాళ్ళు విన్నర్స్ అన్నట్టు. ఇంకా మా ఆయనకు అట్లా వీడియో కూడా పట్టుకో, ఫోటో దాంట్లో తీసి. అవన్నీ వీడియోలో కవర్ అవుతున్నాయి, మరి మీ ఇష్టం. దర్శిక ఇక్కడ చూసారా మీ మాటలన్నీ వీడియోలో కవర్ అవుతున్నాయంటే ఎంత సైలెంట్గా నిల్చున్నారు. ఫోటో దగ్గర తప్ప మిగతా దగ్గర ఎంత గోలా ఉంటుందో మనోళ్ళతోని. స్పీడ్ గా తొందరగా వెళ్ళిపోతారు. ఇప్పుడు నీట్ దిగింత సేపు ఆగదట, చూసినావా? నీట్ దిగాను నేను. భస్మమే. రైట్ రైట్ రైట్. అవును వీడియో అంటున్నారు. అవును ఏదైనా ఒకటి పోయిన తర్వాత ఇక్కడ దుర్గంటి రామ్మ మెరుపు తీగ అని అందరికి మంచిగా పేరు పెడుతుంది. అయితే నువ్వే తీగ అంటే నేను కరెంటు తీగనంటే అదొక జోక్ అన్నమాట. ఇక్కడ ఈ జస్ట్ వీడియో తీసుడు నా వంతండి. ఇక్కడ మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా ఎవరికి వాళ్ళు చెప్పేసుకుంటున్నారు, చేసేసుకుంటున్నారు. వీడియో మటుకే నా వంతు. ఇంకా ఇదంతా సెట్ అవ్వదని చెప్పేసి దీన్ని ఏం చేయలేకపోయినా నేను కూడా, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్గా చేసేసారు. ఫైనల్గా 2-3 టేక్స్ తర్వాత కొంచెం ఒక లైన్లో పడ్డదన్నట్టు. ఇది కొంచెం బెటర్ అనిపించింది ఇంకా నాకు. ఇంకా లాస్ట్ ఇన్ అవుట్ ఆడదాం అంటే సరే ఇది ఒకటి ఆడి వెళ్ళిపోదామని అనేసాము.
ఇంకా ఆడుతున్నారు. ఇంకా అది ఎంతసేపటికి ఒక్కరు కూడా అవుట్ అవ్వకపోయేసరికి ఇంక ఇది ఇలాగే ఉంటుందని చెప్పేసి ఇంకా బయలుదేరాం మేము. ఇంకా అయిపోయింది, వెళ్తున్నాం. ఇతను రాజన్న అండి, మాకు ఇక్కడ గుడిలో వాచ్మెన్ లాగా జాబ్ చేస్తాడు. ఇంకా మాకు ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా కూడా పాపం మొత్తం దగ్గరుండి అన్ని అరేంజ్మెంట్స్ మాకు చేసిస్తాడు. ఇంకా అయిపోయింది, బయలుదేరుతున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే కొందరు ముందరనే వెళ్ళిపోయినారు. ఇంకా మేము కూడా ఏంటంటే ఇంకో ట్రిప్ వెహికల్ రావాలంటే లేట్ అయిపోతుంది, ఎలాగైనా సరే అడ్జస్ట్ అయిపోదాము, మనకు 5-10 నిమిషాలే పడుతుంది కదా దారిలో వెళ్ళడానికి అని చెప్పేసి నిల్చొనైనా పర్లేదని చెప్పేసి వెళ్తున్నామండి. ఇదండి మా వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నారు. నచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ